ఇవాళ మ్యాగీ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో దీంట్లో చూపించిన ఉల్లిగడ్డ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, జీలకర్ర, మ్యాగీ మసాలా ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక గిన్నె ఏం చేయాలంటే నూనె వేసుకొని బట్టకు యాడ్ చేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి బాగా. నేను చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు చూడండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నా. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. చూసారు కాకుండా ఎలా ఉడుకుతుందో. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కోసి పెట్టుకుని బంగాళదుంప ముక్కల్ని వేసుకొని బాగా ఆ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాలు మూత తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతుంది మనకి. వేసి బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి మ్యాగీకి మంచి రుచి వస్తుంది. తర్వాత మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఏవైతే మనం మ్యాగీ మసాలా, గరం మసాలా వేసుకున్నామో ఇది అన్నింటినీ బాగా కలుపుకోవాలి. అప్పుడే మసాలా ఫ్లేవరు తగులుతుందన్నమాట మనకి. 2 చెంచాల ఉప్పు, ఆ తర్వాత 2 చెంచాల కారం, చిల్లీ పౌడర్, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఈ 2 వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట రంగు వచ్చేంత వరకు. ఆ తర్వాత 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీయాలి ఫ్రెండ్స్. తీసి కలగదీయాలి ఒకసారి. మనం ఏదైతే ఉడికించుకున్నామో ఫ్రెండ్స్ ఇది దీంట్లో మనం తీసి పెట్టుకున్న నూడిల్స్ని ఇది వేసుకోవాలి. దాంట్లో వేసుకొని బాగా కలపాలి. మునిగేంత వరకు కలపాలి, నానేంత వరకు. సో ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీకు. నేను భవిష్యత్తులో నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడతాను. అది మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో మనం రెడీ చేసుకున్నాక చూసారుగా ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే మ్యాగీ నూడిల్స్ రెడీ అయ్యాయి. ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అప్పుడు వేడిగా తింటుంటే మ్యాగీ నూడిల్స్ చాలా బాగుంటుందన్నమాట. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.